హలో బిజీ మైండ్స్. ఇది నా హ్యాబిటా లేకపోతే అడిక్షనా? ఎప్పుడైనా ఆలోచించారా? మన అందరికీ డైలీ రొటీన్స్ ఉంటాయి కదా! మార్నింగ్ లేసినప్పటి నుంచి ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. కాఫీ తాగుతాం, న్యూస్ పేపర్ చదువుతాం, వర్కౌట్ చేస్తాం, ఫోన్ చూస్తాం, రీల్స్ చూస్తాం. అలా ఎన్నో పనులు చేస్తాం. వాటిల్లో ఏదన్నా పని హ్యాబిటా లేకపోతే అడిక్షనా? ఎప్పుడైనా తెలుసుకున్నారా? ఇప్పుడు తెలుసుకోవాల్సిన టైం వచ్చేసింది. ఇప్పుడు నేను మిమ్మల్ని 3 క్వెషన్స్ అడుగుతాను. ఆ క్వెషన్స్‌కి మీరు యెస్ ఆర్ నో అని ఆన్సర్ చేయండి. ఏదన్నా ఒక్క పని హ్యాబిటా? అడిక్షనా? అని కన్‌ఫ్యూజ్ అయితే ఆ పనిని మాత్రమే మైండ్‌లో పెట్టుకొని నేను అడిగే 3 క్వెషన్స్‌కి ఆన్సర్ చేయండి. క్వెషన్ నంబర్ 1, ఆ పని చేయకుండా రోజంతా కంఫర్టబుల్‌గా ఉండగలరా? క్వెషన్ నంబర్ 2, ఆ పని చేయడం ఆపేస్తే రెస్ట్‌లెస్ గాను, యాంగ్షియస్ గాను, గిల్ట్ గాను అనిపిస్తుందా? క్వెషన్ నంబర్ 3, ఆ పని వల్ల మీ స్లీప్‌ని అండ్ మీ రిలేషన్‌షిప్స్‌లో అండ్ మీ ఫోకస్‌కి డిస్టర్బెన్స్ వస్తుందా? 2 సార్లు కన్నా యెస్ అని ఆన్సర్ వస్తే అది హ్యాబిట్ నుంచి స్లోగా అడిక్షన్‌కి లీడ్ చేస్తుంది అని అర్థం. ఇది టెస్ట్ కాదు, డయాగ్నోసిస్ కాదు. జస్ట్ మన పరిస్థితిని మనం అర్థం చేసుకోవడానికి మాత్రమే. జస్ట్ ఫర్ సెల్ఫ్ రిఫ్లెక్షన్. హ్యాబిట్స్ అంటే రెగ్యులర్‌గా ఎక్కువ ఆలోచించకుండా మనం చేసే పనులు. కొన్ని గుడ్ హ్యాబిట్స్ ఉంటాయి. కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ కూడా ఉంటాయి. ఆపేయాలనుకుంటే ఆపేయగలుగుతాం. కానీ అడిక్షన్స్ అలా కాదు. అడిక్షన్ అంటే ఆ పని మనల్ని హార్మ్ చేస్తుంది అని మనకు తెలిసినా మనం ఆపలేం. ఆ పని చేస్తూనే ఉంటాం. ఆపాలి అనుకుని కష్టపడి ఆపేస్తే ఎమోషనల్‌గా, ఫిజికల్‌గా చాలా కష్టపడతాం. అడిక్షన్ అనేది ఒక మెంటల్ హెల్త్ కండిషన్. అడిక్షన్స్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది వీడియో గేమ్స్, స్మోకింగ్, డ్రింకింగ్, డ్రగ్స్. కానీ మనం డైలీ చేసే ఎన్నో పనులు అడిక్షన్‌కి లీడ్ చేయొచ్చు. కాబట్టి ఈసారి ఫోన్ చూసేటప్పుడో, లేకపోతే ఒక కప్ కాఫీ గ్రాబ్ చేసుకున్నప్పుడో, లేకపోతే మీ ఫేవరెట్ సీరియల్ ఎపిసోడ్ నెక్స్ట్ చూసేటప్పుడో ఒక్క నిమిషం ఆలోచించి అది హ్యాబిటా? అడిక్షనా? అని మిమ్మల్ని మీరు క్వెషన్ చేసుకోండి. హ్యాబిట్స్ బిల్డ్స్ యూ, కానీ అడిక్షన్ బ్రేక్స్ యూ. That's the difference. See you in the next episode. Bye bye.